హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటో చూద్దామండి. పెండ్లం మామిడికాయ. చాలా చాలా బావుంటదండి. పుల్ల పుల్లగా ఈ కూర అన్నది చాలా టేస్టీగా ఉంటది. దీని తయారీ విధానం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక చిన్న సైజు పెండ్లం తీసుకున్నాను నేను. చూడండి ఇలా కట్ చేసుకోవాలి దీన్ని. ఈ పెండ్లం అన్నది చాలా జిగురుంటదండి. మనం కట్ చేస్తుంటేనే చాలా జిగురుగా అనిపిస్తది. దీన్ని ఇప్పుడు పైన తొక్కంతా చెక్కుకుందాం. పిల్లర్‌తో అవ్వట్లేదు. నేను చాకుతో అయితే చెక్కుకుంటున్నాను. చాకుతో అయితే ఈజీగా వచ్చేస్తదండి. ఈ పెండలం అన్నది మీరెప్పుడన్నా తిన్నారా? కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. కాకపోతే కొంచెం కట్ చేయడం కష్టం. చాలా జిగురుంటది. దీన్ని ఇలా మొత్తం తొక్కంతా చెక్కేసుకున్న తర్వాత కొంచెం మజ్జిగలో వేసి కడుక్కోవాలండి ఇది. లేకపోతే మొత్తం నాలుకంతా దురదొచ్చేస్తది. జిగురు కూడా పోదు అసల. ఇలా మజ్జిగలో కొంచెం పెరుగు వేసుకుని అది పలచగా చేసుకుని వాటర్ పోసుకుని పలచగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుంటదండి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి కట్ చేస్తుంటేనే చాలా జిగురు ఉంది కదా! చాలా జిగురు ఉంటదండి ఇది. ఈ మజ్జిగలో వేయగానే మొత్తం జిగురు మొత్తం పోతదండి. ఈ బెడ్ నుంచి తీయడమే కష్టమైంది నాకు. అంతలా జిగురుంది. కొద్దిసేపటికి ఈ మజ్జిగలో వేయగానే మొత్తం జిగురంతా పోద్దండి. ఇలా జిగురుంది కర్రీ ఎలా ఉంటదో అని ఏమి అనుకోక్కర్లేదు. చాలా బావుంటదండి కర్రీ అనేది. ఈ మజ్జిగలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోకుండా నార్మల్‌గా కొంచెం కడిగేసుకుంటే మనకు ఆ జిగురు కూడా సరిగ్గా పోదు. నాలుక మొత్తం దురదొస్తదండి. నోరు మొత్తం దురదొస్తది. కాబట్టి ఇలా మజ్జిగలో వేసుకోగానే చూసారా మొత్తం ఆ జిగురు మొత్తం వదిలేసింది. మజ్జిగ విరిగిపోయినట్టుగా అయిపోయి జిగురు మొత్తం వదిలేసింది. చూడండి ఇప్పుడైతే జిగురు మొత్తం పోయింది. దీన్ని ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నానండి నేను కర్రీ కోసమని. ఇలా పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 5, 6 లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకుని దీన్ని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా ఆనియన్ పేస్ట్ రెడీ అయింది కదా! ఇప్పుడు మామిడికాయ కట్ చేసుకుందాం. నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. చాలా పుల్లగా ఉంటది. దీన్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. పక్కన పెట్టేసుకుందాం అండి. మీరు పులుపుకి తగ్గట్టుగా వేసుకోవచ్చు మామిడికాయ అనేది. ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను నేను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ గుజ్జు వేగడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ ఒక 4, 5 టేబుల్ స్పూన్లు వేసాను. ఈ ఉల్లిపాయ గుజ్జు మొత్తం ఇందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఈ గుజ్జు మొత్తం వేసుకొని వేపేసుకుందాం. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీనికి ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుందండి. బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. చూడండి మొత్తం ఇలా వేగింది కదా! ఇంకా ఆల్రెడీ వేగినట్టేది. దీంట్లో ఇప్పుడు సరిపడా సాల్టు, కర్రీకి సరిపడగా ఇక్కడే వేసేసుకుందాం. కర్రీకి సరిపడగా కారం, కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం. దీంట్లో ఇంక ఎటువంటి మసాలాలు అవసరం లేదండి. ఈ కూర అయితే చాలా కమ్మగా ఉంటది. మీరు ఎప్పుడన్నా వండుకుంటే కామెంట్ అయితే చెయ్యండి. మీరైతే ఎలా వండుతారో ఈ పెండలం అన్నదే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా మామిడికాయ వేసి వండుకుంటాను ఎప్పుడు కూడానే. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈ పెండలం ఉడకడానికి కూడా కొంచెం టైమే పడుతదండి. నాకైతే బానే ఒక 20 నిమిషాల దాకా టైం పట్టింది. తొందరగా మగ్గదు. కొంచెం టైం పడుతదండి. కొంచెం టైం తీసి వండుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. పుల్ల పుల్లగా, కారం కారంగా మనకి జొన్న రొట్టెల్లోకి గానీ, చపాతీలోకి గానీ, రైస్‌లోకి అయితే ఇంకా బావుంటది. దీన్ని ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఏ కూరైనా మగ్గితే తొందరగా ఉడికిపోతదండి. మగ్గకుండా వాటర్ పోసేస్తే అస్సలు ఉడకదు. చూడండి ఇలా మగ్గింది కదా! ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే ఉడికిపోద్ది తొందరగా. చూడండి ఒకసారి మూత తీసి చూద్దాం.
ఆయిల్ మొత్తం పైకొచ్చింది కదా! ఒకసారి బాగా కలిపేసుకుందాం. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. కొంచెం గట్టిగా ఉంది కదా! మళ్ళీ మూత పెట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకుందాం. చూడండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి చూసుకుందాం. నాకు ఈ కర్రీ అంతా మొత్తం అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! మామిడికాయ ముక్కలు ఎప్పుడు కూడా ఫస్టే వేయకూడదండి. పెండలం అన్నది అస్సలు ఉడకదు. చివరిలో ఇంక పెండలం ఉడికిపోయింది అన్న తర్వాత వేసుకోవాలి. మామిడికాయ ఎంతో సేపు ఉడకదండి. తొందరగానే మగ్గిపోద్ది కదా! చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. దీన్ని బాగా కలిపి ఉడికించుకుందాం. బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే ఈ వాటర్ ఇంకేటప్పటికి మామిడికాయ కూడా ఉడికిపోద్దండి. మామిడికాయ ముక్కలు కూడా. మూత తీసి చూద్దామండి. కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఈ గ్రేవీ ఉండేలా దించుకుంటున్నాను నేను. అంతేనండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక సర్వింగ్ బాక్స్‌లోకి తీసుకుంటున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.